أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. وقالوا ما هي إلا حياتنا الدنيا نموت ونحيا وما يهلكنا إلا الدهر وما لهم بذلك من علم إن هم إلا يظنون. మరియు వారిలా అంటారు, మా జీవితం కేవలం ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే. మేము మరణించేది మరియు జీవించేది ఇక్కడే, మరియు మమ్మల్ని నశింపజేసేది ఈ కాలచక్రం మాత్రమే. మరియు వాస్తవానికి దానిని గురించి వారికి ఎలాంటి జ్ఞానం లేదు. వారు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు. وَإِذَا تُتْلَى عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ مَا كَانَ حُجَّتَهُمْ إِلَّا أَن قَالُوا ائْتُوا بِآبَائِنَا إِن كُنتُمْ صَادِقِينَ. మరియు వారి ముందు స్పష్టమైన మా సూచనలు ఆయాత్ వినిపించబడినప్పుడు, మీరు సత్యవంతులే అయితే మా తాత ముత్తాతలను బ్రతికించి తీసుకురండి అని మాత్రమే వాదిస్తారు. قُلِ اللَّهُ يُحْيِيكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يَجْمَعُكُمْ إِلَى يَوْمِ الْقِيَامَةِ لَا رَيْبَ فِيهِ ثُمَّ يَجْمَعُكُمْ إِلَى يَوْمِ الْقِيَامَةِ لَا رَيْبَ فِيهِ وَلَكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ. వారితో ఇలాను, అల్లాహయే మీకు జీవితమిచ్చేవాడు, తరువాత మరణింపజేసేవాడు, ఆ పిదప పునరుత్థాన దినమున సమావేశపరిచేవాడును. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయినా చాలా మంది జనులకు ఇది తెలియదు.